హనుమాన్ ఫస్ట్ రోజు ప్రీమియం చూసినా నాకు తెలిసి పండక్కి ఫస్ట్ ప్లేస్ హనుమాన్ కావచ్చు, సెకండ్ ప్లేస్ సాంబ్రాం కావచ్చు, థర్డ్ ప్లేస్ గుంటూరు గారం కావచ్చు. గుంటూరు గారం హనుమాన్ మూవీ తక్కువ బడ్జెట్ లో ఆ గ్రాండ్ లెవెల్ లో ఎలా అనిపించింది? విజువల్స్ సాగుతుప్పాడు, నిజంగా సాగుతుప్పాడు. ప్రశాంత్ వర్మ సాగుట్టాడు సినిమా, నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే మూవీలో హనుమంతుడు రిఫరెన్స్ ఎలా అనిపించింది? లాస్ట్ కుర్చీలో ఎవడు కూర్చో లాస్ట్ లో, నిజంగా క్లైమాక్స్ కి కుర్చీలో అయితే కూర్చోలా, చేతులు పెట్టి అన్న గూస్ పాన్స్ వచ్చింది. నిజంగా గూస్ పాన్స్ తెచ్చిపోయాం. చాలా బాగుందన్న సినిమా మాత్రం. హనుమాన్ ఫస్ట్ ప్లేస్ అవ్వచ్చు, నిజంగా ఫస్ట్ ప్లేస్ హనుమాన్, సెకండ్ ప్లేస్ సామిరంగా, థర్డ్ ప్లేస్ గుంటూరు మేము వచ్చు అంతే. ఇంకా వెంకటేష్ గారి సినిమా చూడలేదు, సో ఏమనుకోవచ్చు, చూసి చెప్తాను కూడా. అంటే మూవీలో సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది అంటారా? ఏడిపోయింది అన్న, నిజంగా మా సిస్టర్ గుర్తుకొచ్చింది. మా పెద్ద సిస్టర్ ఇప్పుడు తమ్ముని అయితే ఎవరు ఊరుకోరు, సిస్టర్స్ కూడా. చాలా బాగుంది మూవీ అయితే. అంటే రవితేజ గారు ఒక మంకీ వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు, సూపర్ అన్న. కోటిగాడు దాంట్లో ఇచ్చారు, చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ కి ఇచ్చారు, కోటి చాలా బాగుంది. దీనికి కూడా సీక్వెల్ ఉందంట. సీక్వెల్ ఉంది, సెకండ్ పార్ట్ జై శ్రీరామ్. అదే జై సిస్టర్ రెండో కారం. సూపర్ ఉంది సినిమా అయితే, హిట్ ఉంది. బాబు లుక్స్ గానీ మాస్ లుక్ ఎలా ఉంది? సూపర్ నైస్, అదిరిపోయింది అదైతే. బాబు అంటే యాక్టింగ్ ఎలా ఉంది సినిమాలో? యాక్టింగ్ అంటే సూపర్ ఉంది, బట్ ఎలా అంటే కామెడీ సూపర్ ఉంది. దానిలో హీరోని అయితే ఇక దుమ్ము లేపేసింది ఇక అక్కడనే. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎలా అనిపించింది? శ్రీలీల గారు బాబు గారికి మొత్తం భార్యాభర్తలతో సంబంధం ఉన్నట్టు కూడినట్టు ఇలా ఉంది, సూపర్ ఉంది అదైతే. డాన్సర్స్ గానీ వాళ్ళిద్దరు సీన్స్ ఎలా అనిపించింది? డాన్సా వాళ్ళు కాలు పెట్టిన వెంటనే దుమ్ము లేపేసిరు. డాన్స్ అయితే క్యూన్ కేక అది. అంటే వాళ్ళిద్దరు అంటే గురూజీ డైలాగ్ గానీ గురూజీ టేకింగ్ ఎలా అనిపించింది? డైలాగ్ తోనే మేము ఫిదా, యాక్షన్ ఫిదా అయిపోయినాం దాని మీదనే. అంటే ప్రకాష్ రావు రమేష్ గారు, మురళీ శర్మ, మిగతా యాక్టర్స్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అవి అయితే పర్వాలేదు, బట్ హీరోది డైలాగ్స్ అయితే సూపర్. అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అది కూడా సూపర్ ఉంది. అంటే ఫైనల్ గా అంటే ఈ పండక్కి సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవాలా? బ్లాక్ బాస్టర్ అది. అంటే పండక్కి బాబు మళ్ళా హిట్ కొట్టాడా? హైడ్ కొట్టేస్తాడు కన్ఫర్మ్ గా, బ్లాక్ బాస్టర్ అది. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? మూవీకి 3 ఇవ్వచ్చు. ఎలా అనిపించింది? అంటే విజువల్స్ పరంగా టేకింగ్ పరంగా ఎలా అనిపించింది? యా బాగుంది, అంత విజువల్స్ విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి. అంటే తక్కువ బడ్జెట్ లో విజువల్స్ చేయడం మీకు ఎలా అనిపించింది? యా చాలా పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశాడు. తేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యా బాగా చేశారు, మూవీ అంతా బాగుంది. ప్రశాంత్ వర్మ గారి టేకింగ్ గానీ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ మీకు ఎలా అనిపించింది? యా అన్ని చూడడానికి అంటే హనుమాన్ ఎందుకు చూడాలి మీరు ఒక మాట? నార్మల్ విజువల్స్ కోసం ఆర్ ఫ్యామిలీతో టైం పాస్ చేయడం కోసం. సినిమాలో డివోషనల్ అనిపించింది కదా మీకు? లాస్ట్ 10 minutes లో గూస్ బంప్స్ అలా వస్తుంటాయి. సిస్టర్ ఎమోషన్స్ ఎలా అనిపించింది మూవీలో, హనుమాన్ మూవీలో? ఎమోషన్స్ అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి, చూడొచ్చు వన్ టైం. మంకీ వాయిస్ కి రవితేజ గారి డబ్బింగ్ ఎలా అనిపించింది? యా అన్ని ఓవరాల్ గా మూవీలో అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ లో సినిమా మొత్తం క్లైమాక్స్ ఎలా అంటున్నారు? యా క్లైమాక్స్ హైలైట్. యా బాగుంటుంది విజువల్స్ అవన్నీ. సో ప్రీ సీక్వెల్ ఉంటుంది కాబట్టి అదే తవచ్చు. ఎలా చేశారు గెటప్ సీన్ గారు, వరల శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. పండక్కి ఇదే బ్లాక్ బస్టర్ మూవీ అనుకుంటా. నేను అన్ని సినిమాలకి ఇదే పై చేయడం ఉందా? అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు మీరు సినిమా? 3.5 out of 5. బాగుంది, విజువల్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ అంతా బాగుంది. ప్రశాంత్ వర్మ గారి టేకింగ్ ఎలా అనిపించింది? బాగుంది, ప్రశాంత్ వర్మ బాగా తీసిండు. ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నట్టు. తేజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎవరు? తేజ సజ్జ గారి యాక్టింగ్ బాగుంది. ఇది ఒకటే చూసా. అంటే లాస్ట్ లో హనుమంతు వచ్చేసి మీకు ఎలా అనిపించింది? ప్యూర్ గూస్ బంప్స్ మొత్తం 20 minutes లాస్ట్ సెంటిమెంట్ ఎలా అనిపించింది మూవీలో? బాగుంది. అంటే ఒక మంకీ వాయిస్ కి రవితేజ గారు మంకీ వాయిస్ కి ఇచ్చే బాగుంది బ్రో. ఇంకేం మాట్లాడతాం. గుంటూరు కారం ఎలా అనిపించింది మేడం మూవీ? చాలా బాగుంది, నేను మహేష్ బాబు ఫ్యాన్. అంటే బాబు గారు ఈసారి ఘాటుగా ఎర్రగా ఎలా? చాలా బాగుంది, చాలా మాస్ గా కనిపించారు, వెరైటీ లుక్ ఉంది. సాంగ్స్ గానీ ఆ డాన్స్ గానీ చాలా బాగుంది. మనం మూవీ లాగే చూడాలి, అలా చూస్తే మాత్రం టాప్. మా హీరో తోపు. ఇంకా మేడం